హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఇఫ్ ఇన్ కేస్ మీకు గవర్నమెంట్ జాబ్ చేయాలనే ఇంట్రెస్ట్ అయితే ఉండి ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్ ఇలాంటి హయ్యర్ క్వాలిఫికేషన్స్ కాకుండా జస్ట్ 10th క్లాస్ క్వాలిఫికేషన్తోనే ఒక మంచి గవర్నమెంట్ జాబ్ కావాలి అనుకుంటే మీరైతే కరెక్ట్ వీడియోని చూస్తున్నారు. ఈ నోటిఫికేషన్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయేటటువంటి జాబ్ ఏదైతే ఉందో ఆ జాబ్కి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై అయితే చేయొచ్చు. సెలెక్ట్ అయితే శాలరీ అనేది 30-40 వేల రూపాయల మధ్యలో ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా నోటిఫికేషన్ ఏంటి, నోటిఫికేషన్ ఉన్న పోస్ట్ ఏంటి అనే వివరాలని స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీ డౌట్స్ నేను క్లారిఫై అయితే చేస్తాను. వన్స్ మనం వివరాల్లోకి వెళ్తే, ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఏదైతే జాబ్ నోటిఫికేషన్ ఉందో ఈ నోటిఫికేషన్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సైనిక్ స్కూల్స్ నుంచి ఈ జాబ్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. వన్స్ నోటిఫికేషన్లో ఏ పోస్టులు ఉన్నాయని చూస్తే నోటిఫికేషన్లో 3 కేటగిరీలకు సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. వన్ ఈజ్ మెస్ మెసెంజర్, సెకండ్ వన్ ఈజ్ మెడికల్ ఆఫీసర్ అండ్ ఫైనల్ వన్ ఈజ్ లోయర్ డివిజనల్ క్లర్క్. అయితే ఈ 3 పోస్టుల్లో మనకి లోయర్ డివిజనల్ క్లర్క్ పోస్టే ఇంట్రెస్టింగ్ ఉంది. ఆ పోస్ట్ డీటెయిల్స్ని ఈ వీడియోలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. ఇక్కడ నేను లోయర్ డివిజనల్ క్లర్క్ని సర్కిల్ చేశాను కదా, ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ జాబ్ని రెగ్యులర్ బేసిస్ మీద అంటే పర్మనెంట్గా జాబ్గా రిక్రూట్ అయితే చేస్తున్నారని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వివరాల్లోకి వెళ్తే 1 పోస్ట్ అని చెప్పి మెన్షన్ చేశారు. దట్టు అది అన్రిజర్వ్డ్ అని చెప్పారు. ఒకే ఒక పోస్ట్ ఉంది అన్రిజర్వ్డ్ కేటగిరీకి, అంటే ఓపెన్ కేటగిరీకి ఉండడం వల్ల ఈ పోస్ట్కి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ ఎవరైనా సరే కాంపిటీషన్లోకి ఇన్ అయితే అవ్వచ్చు. అయితే మీకు వచ్చేటటువంటి డౌట్ ఏంటంటే ఒకే ఒక్క జాబ్ ఉంది, దీనికోసం ట్రై చేయాలా అని చెప్పేసి. ఫ్రెండ్స్, ఇటువంటి చిన్న చిన్న జాబ్ నోటిఫికేషన్స్కి ట్రై చేసినప్పుడే మీరు సెటిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చాలామంది ఎస్ఎస్సీ, సిజిఎల్, ఎంటీఎస్ ఇలాంటి మేజర్ జాబ్ నోటిఫికేషన్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఒకటే పోస్ట్ ఉంది, అప్లికేషన్ ఫీజు ఎక్కువ అని చెప్పి చాలామంది ఇంట్రెస్ట్ తక్కువ చూపిస్తారు. కాబట్టి వీటి మీద మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే లో కాంపిటీషన్తో ఈ జాబ్ని గెట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. దెన్ నెక్స్ట్ క్వాలిఫికేషన్స్ వివరాల్లోకి వెళ్తే, ఇక్కడ మనకి క్వాలిఫికేషన్స్ వివరాల్లో మెన్షన్ చేసినటువంటి పాయింట్ ఏంటంటే మెట్రికులేషన్ పాస్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ అని చెప్పారు. జనరల్లీ చాలామందికి క్లర్క్ జాబ్ అనగానే ఇంటర్మీడియట్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని అనుకుంటారు. బట్ ఇక్కడ లోయర్ డివిజనల్ క్లర్క్కి ఈ సైనిక్ స్కూల్స్లో 10th క్లాస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్గా ఇవ్వడం అయితే జరిగింది. ఇన్ కేస్ మీ దగ్గర 10th క్లాస్ పాస్ అయిన సర్టిఫికేట్ ఉంటే ఏదైనా రికగ్నైజ్ అయిన బోర్డు నుంచి మీరు ఈ జాబ్స్కి నిరభ్యంతరంగా అప్లై అయితే చేయొచ్చు. దెన్ నెక్స్ట్ చూసుకుంటే ఇవి క్లరికల్ కేటగిరీ జాబ్స్ కాబట్టి టైపింగ్ అనేది నెసెసరీ. ఆ టైపింగ్ చూసుకుంటే ఇంగ్లీష్ అయితే 40 వర్డ్స్ పర్ మినిట్ అండ్ హిందీ ఆర్ రీజనల్ లాంగ్వేజ్ 35 వర్డ్స్ పర్ మినిట్ ఆన్లైన్ టూల్ విత్ ఆన్ కంప్యూటర్. మనం ఏదైనా ఆన్లైన్ టూల్ యూస్ చేసుకుని ఈ స్పీడ్లో టైప్ చేయాలని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. తర్వాత షార్ట్ హ్యాండ్ మీద నాలెడ్జ్ కూడా ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. ఈ డీటెయిల్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఏజ్ చూసుకుంటే బిట్వీన్ 18 to 50 ఇయర్స్ అని చెప్పారు. అంటే 18 నుంచి 50 సంవత్సరాల అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు అని చెప్పేసి క్లియర్లీ మెన్షన్ చేశారు. శాలరీ చూసుకుంటే లెవెల్ 2 కాబట్టి బేసిక్ పే 19,900, మ్యాక్సిమం చూసుకుంటే 63,200 ఉంటుంది. ఆన్ అండ్ యావరేజ్ 30,000 to 40,000 శాలరీ అనేది ఎక్స్పెక్ట్ చేసి మనం ఈ లోయర్ డివిజన్ క్లర్క్ జాబ్కి సెలెక్ట్ అయినట్లయితే అండ్ ఆల్సో మనకి అలవెన్సెస్ అన్నీ కూడా అప్లికేబుల్ అవుతాయి. ఎందుకంటే ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ కాబట్టి మనకి గవర్నమెంట్ ద్వారా వచ్చేటటువంటి అన్ని అలవెన్సెస్ అప్లికేబుల్ అవ్వడం అయితే జరుగుతాయి. ఇక ఈ జాబ్స్కి ఎలా అప్లై చేయాలి, అప్లికేషన్ ఫీజు ఏంటి అనే వివరాలని ఇప్పుడు మనం చూద్దాం. అండ్ ఆల్సో ఇంపార్టెంట్ డేట్స్. ఒకసారి మనం ఈ జాబ్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ని చూసుకుంటే నోటిఫికేషన్ యాక్చువల్లీ మనకి 6th జూన్ నుంచి అనౌన్స్ అయితే చేసి అప్పటి నుంచి అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. అలాగే 30th జూన్ అంటే ఈ నెల చివరిన వరకు కూడా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై అయితే చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. సో ఈ డీటెయిల్స్ ఇక్కడ మీరు క్లియర్లీ చూడొచ్చు. ఇక అప్లై ప్రాసెస్ వివరాల్లోకి వెళ్తే మన సైనిక్ స్కూల్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ ఒక గూగుల్ ఫామ్ అవైలబుల్గా ఉంటుంది. ఆ గూగుల్ ఫామ్ని అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు అప్లై ప్రాసెస్లో. దెన్ నెక్స్ట్ మనకు ఒక అప్లికేషన్ ఫామ్ని అఫీషియల్ వెబ్సైట్లో ఇవ్వడం అయితే జరిగింది. ఆ అఫీషియల్ వెబ్సైట్లో ఆ అప్లికేషన్ ఫామ్ని మనం డౌన్లోడ్ అయితే చేసుకుని మన అప్లికేషన్ ఫామ్ని అంతా కూడా ఫిల్ చేసి మనకు ఒక అడ్రస్ అయితే ఇచ్చారు. ఆ పోస్టల్ అడ్రస్కి మనం సెండ్ చేయాల్సి అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ చూడండి అప్లికేషన్ ఫామ్ ఉంది. సో నేనైతే డౌన్లోడ్ చేయట్లేదు, మీకు లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేయొచ్చు. అయితే అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసిన తర్వాత మనం దాన్ని సెండ్ చేయాల్సినటువంటి అడ్రస్ చూసుకున్నట్లయితే ది ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్, అమరావతి నగర్, పిన్ కోడ్ 642102, వదలంపేట్ తాకూర్, త్రిపూర్ డిస్టిక్, తమిళనాడు. అయితే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, తమిళనాడు అని ఉంటుంది, జాబ్ లొకేషన్ తమిళనాడు అని చెప్పేసి. మీరు వింటుంది కరెక్టే, జాబ్ లొకేషన్ తమిళనాడులో ఉంటుంది. బట్ ఈ జాబ్స్కి ట్రాన్స్ఫర్ లైబిలిటీ ఉంది
ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ సైనిక్ స్కూల్స్ కూడా మనం ఫ్యూచర్స్లో ట్రాన్స్ఫర్స్ పెట్టుకుని వచ్చే అవకాశాలు 100% పుష్కలంగా అయితే ఉండడం అనేది జరిగింది. ఇక అప్లికేషన్ ఫీజు వివరాలకు వెళ్తే ఈ జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్స్లో జనరల్ ఓబీసీ కేటగిరీ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే 500 రూపీస్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే 300 రూపీస్ అప్లికేషన్ ఫీజుగా పే చేయాలి. అయితే గూగుల్ ఫామ్లో ఫస్ట్ ఫిల్ చేయాలి, తర్వాత అప్లికేషన్ సెండ్ చేయాలి అంటున్నారు. డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో అప్లికేషన్ ఫీజుని పే చేయాలనే డౌట్ రావచ్చు. అలా ఏం కాదు, ఎస్బీఐ కలెక్టర్ లింక్ అయితే ప్రొవైడ్ చేశారు అఫీషియల్ వెబ్సైట్లో సైనిక్ స్కూల్కి సంబంధించి. అక్కడ నుంచి మీరు అప్లికేషన్ ఫీజుని పే చేయొచ్చు అని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. మీకు ఆ లింక్స్ అన్ని కూడా నేను క్లియర్గా వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో పోస్టులు తక్కువ ఉన్నాయి అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయకుండా 10th క్లాస్తోనే ఒక మంచి జాబ్ ఉంది అని ట్రై అయితే చేయాలనుకుంటే ఇది ఒక మంచి ఆపర్చునిటీ అవుతుంది మీకు లో కాంపిటీషన్ జాబ్ గెట్ చేయడానికి. మీకు కావాల్సినటువంటి లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ ఇస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. మరిన్నిటువంటి రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసి సపోర్ట్ చేస్తున్నందుకు.